2 సార్లు కూడా మీరు శ్రవణన్న వాళ్ళని గెలిపించుకుంటూ వస్తున్నారు రోజా పెద్దమని. మరి ప్రభుదాస్ గారు అంటే మీ అందరికీ తెలుసు, శ్రవణన్న చెయ్యి అయితే పెద్ద చెయ్యే, ఎప్పుడైనా పెట్టే గుణమే కానీ ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా ఆశించే గుణం కాదు శ్రవణన్నని. నేను 2 ఏళ్లగా చూస్తున్నా, ఎప్పుడైనా ఆ చెయ్యి ఇట్లనే ఉంటది కానీ ఇట్లా ఎప్పుడు కూడా ఉండదు. మరి మీ అందరికీ కూడా గతంలో తెలుసు, ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ గా రోజా గారు ఉన్నా కానీ అభివృద్ధి అనేది కొద్దిగా జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల. కానీ ఇప్పుడు అధికారంలో మన పార్టీ ఉంది, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఆల్రెడీ నేను ఒకసారి వార్డులో కూడా తిరిగితే ఏదైతే కంకర్ పోష్ వదిలేసిన రోడ్లు అట్లనే సైడ్ డ్రైన్ ఉన్నాయో ఇది ఇక్కడ ప్రధాన సమస్యగా కూడా ఉంది. దీనికి మొన్న కూడా నేను చెప్పిన ఏంటంటే, మనకి అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే చేసి ఆపేసిండ్రో దాన్ని మన ప్రభుత్వం వచ్చినాక ఒక కొత్త జీవో తీసుకొచ్చి 9.5 కోట్లది కొత్త జీవో ఉంది. అందులో ఈ కంకర్ పోషి వదిలేసిన రోడ్డు ఇంకా ఒక డ్రైన్ ఇది కూడా ఉంది. మొన్న ₹1 కోటి కూడా ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు అనేవి తప్పకుండా అవుతాయి. కాంట్రాక్టర్ కొంచెం సతాయించడం వల్ల ఇక్కడ అది జరగలేదు. ఇక్కడనే కాదు వేరే వార్డులలో కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి. అక్కడ నిధులున్నా కానీ కాంట్రాక్టర్ చేయకపోవడం వల్ల ఇబ్బంది అనేది ఉంది. తప్పకుండా అన్న దృష్టికి కూడా మన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా ప్రారంభం అయితే అట్లనే మన 15 కోట్లది ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా అవుతాయి. పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా స్తంభాలు అడిగినరు. ఇక్కడ ఈ వాడికి 15 స్తంభాలు పెట్టించినట్టున్నాం, 30 పెట్టించినాం, మార్క్ చేసుకొని వెళ్ళినారు. అప్పుడే కోడ్ వచ్చింది. కోడ్ అయిపోగానే ఇక్కడ తప్పకుండా కరెంటు స్తంభాలు మరి లైట్లు కూడా అడిగినారు. మొన్న ఇక్కడ వార్డుకు వచ్చినప్పుడు మీరు అడిగినారు, అవి కూడా పెట్టిస్తా. అట్లనే నీళ్ల సమస్య కూడా ఇందాక ఒకరు చెప్పినారు, అది కూడా తప్పకుండా తీరుతుంది. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అవన్నీ అన్న మాట్లాడతారు, సమయం తక్కువ ఉంది. ఒకటి ఇక్కడ శ్రవణ్ అన్న గెలిచిందంటే ఏ అభివృద్ధి పనులైనా కానీ చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు మనం అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు 2వ వార్డులో. మరి ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం, అభివృద్ధి అనేది మన పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి శ్రవణ్ అన్నకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి ఎట్లుంటుందో మీ అందరికీ చేసి చూపిస్తాడని తెలియజేస్తున్నాం. ఇప్పుడు రమేష్ గారు 1 నిమిషం మాట్లాడతారు. వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న ఓటర్లకు అందరికీ నమస్కారం. ఇవాళ మన కోసం పొంగిలేటి శ్రీరణ గారు రావడము చాలా ఆనందకరం. మరియు ఈ 16 వార్డులలో ఈ యొక్క 2 వార్డులు మాత్రమే వెనుకబడి ఉన్నాయని మీరు చూస్తేనే అర్థమవుతుంది. కావున మనందరి తరపు నుంచి, అంటే కింద ఉన్న వేదిక మీద ఓటర్లు అందరి తరపు నుంచి మనకు ఈ పని చేసి పెడతామని ముందుకు వచ్చినందుకు, ఈ శ్రవణను మేము గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరి తరపు నుంచి మేము హామీ ఇస్తున్నాము. జై కాంగ్రెస్, జై శ్రవణన్న, జై శ్రవణన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్న మాట్లాడాలని కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఫిబ్రవరి 11వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా